హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, న్యూ చండీగఢ్ వేదికగా పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో కేకేఆర్ 111 ఫర్ ఆల్అవుట్ అయింది. అంటే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 111కి ఆల్అవుట్ అయిపోయింది. మ్యాచ్ అందరు కేకేఆర్దే అనుకున్నారు. నేను కూడా అదే అనుకున్నాను. కేకేఆర్ అనుకునేటప్పటికి ఏమైంది, మ్యాచ్ అందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. పంజాబ్ ఫ్యాన్స్, మెయిన్గా అయ్యర్ ఫ్యాన్స్. మా నాన్న అయ్యర్ ఫ్యాను. అయితే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. మ్యాచ్ వెళ్ళిపోద్ది, ఇంకా కేకేఆర్ గెలుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మ్యాక్సిమం పంజాబ్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ టీవీలో ఆపేసుకొని కూర్చున్నారు. ఇంకా అనుకున్న టయానికి ఫస్ట్ ఓవర్లోనే ఇది నరేన్ వికెట్ పడింది. తర్వాత క్వింటన్ డికాక్ వికెట్ పడింది. ఈ 2 వికెట్లు పడిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, మ్యాచ్ ఒకేసారి పంజాబ్ వైపు దింపింది, మ్యాచ్ పంజాబే గెలుస్తుంది అనుకున్నారు. సో పంజాబే గెలుస్తుంది అని చెప్పి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యే టైంలో అజింక్య రహానే, రఘువంశీ కలిసి మ్యాచ్ని ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ ఏమో చేసినట్టున్నారు. వాళ్ళిద్దరు కలిసి మ్యాచ్ భయంకరంగా నిలబెట్టారు. నిలబెట్టేటప్పటికి మ్యాచ్ అందరూ ఏమనుకున్నారంటే మళ్ళీ బ్యాక్ టు ఫామ్, కేకేఆరే మ్యాచ్ విన్ అవుతుంది అనుకున్నారు. ఆ టైంలో వచ్చాడు ఇక చాహల్, ఒక వికెట్ తీశారు. ఎవరిది, అజింక్య రహానేది ఎల్బిడబ్ల్యూఎస్ తీసేశాడు. ఆ తర్వాత రఘువంశీ అవుట్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి కొలాబ్ స్టార్ట్ అయింది చూడు స్వామి. రఘువంశీ అవుట్ అయిపోయిన తర్వాత అయ్యర్ అవుట్ అయిపోయాడు. అదే వెంకటేష్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ అవుట్ అయ్యాడు. తర్వాత రమన్దీప్ అవుట్ అయ్యాడు. వరుసగా పెట్టి వికెట్లు. తర్వాత ఎవరు పెద్ద ఏం లేదు. రీకు సింగ్ స్టెంప్ అవుట్ అయ్యాడు. ఓవరాల్గా ఏంటంటే 8 రన్స్ గ్యాప్లో 5 వికెట్స్ పడింది. 79 ఫర్ 8. ఇంకా మ్యాచ్ కేకేఆర్ వైపుకి వెళ్ళిపోయింది. ఇంకెవరు ఏం చేయలేడు. కేకే వైపు నుంచి పంజాబ్ వాళ్ళు మళ్ళీ లాగేసుకున్నారు. సో ఇంకెవరు ఏం చేయలేరు, పంజాబే గెలుస్తుంది అనుకున్నారు. సో అందరూ అనుకుంటే టైంలో మళ్ళీ హర్షత్ రాణా అవుట్ అయ్యాడు. ఇక చూసుకొని ఇక కన్ఫామ్, ఇంకేం చేయలేము, కేకేఆర్ 100% ఈరోజు ఓడిపోద్ది అనుకున్నారు. ఆ టైంలో రసూలు చాహల్ బౌలింగ్లో ఒక 18 రన్స్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఇది పంజాబ్ వైపు తిరిగిపోయింది మ్యాచ్. మళ్ళీ పంజాబ్ వైపు తిరిగిందని కేకేఆర్ వైపు తిరిగిపోయింది. సో మళ్ళీ కేకేఆర్ వైపు తిరిగింది. ఇంకా పంజాబ్ అవుట్ అనుకుంటే రసూలు కొట్టేస్తాడు అనుకునే టైంలో 9th వికెట్ పడింది. 9th వికెట్ పడిన తర్వాత ఓవర్ ఎండ్ అయిపోయిన తర్వాత రసూల్ ఉన్నాడు, ఇంకా 21 రన్స్ కొట్టేస్తాడు అనుకున్నాక ఫస్ట్ బాల్లో కొరీ జాన్సన్ అని అతను వచ్చి వికెట్ తీసేశాడు. దాంతో రసూల్ అవుట్. ఓవరాల్గా ఏమైందంటే ఒక 10 నిమిషాల క్రితం, 10 నిమిషాలప్పుడేమో కేకేఆర్ గెలుస్తుంది అనిపిస్తుంది, 10 నిమిషాలప్పుడేమో పంజాబ్ గెలుస్తుంది, మళ్ళీ కేకేఆర్ పంజాబ్. ఏంటంటే అసలు ఆ మ్యాచ్ 10 నిమిషాలకు ఒకసారి మారిపోతా అనిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో ఆ రేంజ్ బ్యాటింగ్ బౌలింగ్ జరిగింది. బ్యాటింగ్లో పంజాబ్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో కేకేఆర్ కూడా ఎలా పర్ఫామ్ చేసింది. ఒక రఘువంశీ తప్ప ఇంకెవరు పెద్దగా మ్యాచింగ్కి ఆడలేదు. బౌలింగ్లో అయితే చాహల్ 4 వికెట్లు తీసి ఒకటేసారి పంజాబ్ని గెలిపించాడు. లాస్ట్ ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు కానీ మ్యాచ్ని గెలిపించుకున్నాడు. ఓవరాల్గా పంజాబ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, కేకేఆర్ వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేశారు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్లో ఫెయిల్ అయిపోయారు. దాన్ని బట్టి పంజాబ్ మ్యాచ్ గెలిచింది 16 రన్స్ తేడాతో. కేకేఆర్ 95 రన్స్కి ఆల్అవుట్ చేసింది. దాంతో వీళ్ళ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ అనే ఆప్షన్ కరెక్ట్ అనిపించింది కానీ అది బౌలింగ్ పిచ్ లాగా అనిపిస్తుంది నాకు. పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఫస్ట్ టైం బౌలర్స్ ఇంపాక్ట్ చూసిన మ్యాచ్ ఈ మ్యాచ్. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.